ఏంటివి? పీకే రాలేదు, మనం పెట్టాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చేయాల్సింది 30 ట్యాంకుల్ని మొత్తానికి నువ్వు కొట్టాలి. ఏ లేదు, బి లేదు, సి లేదు, జాంతానై ఒక్క క్షణం ఆగి నువ్వు అన్నట్టు మందెట్టు పోతుందో వాళ్ళతో వెళ్ళిపోవడమే. వీళ్ళందరూ బయలుదేరిపోతారు హెవీ ట్యాంక్ సైడ్. మనం వెళ్ళి మళ్ళీ పడరాలు కొట్టించేసుకుంటాం అక్కడ. వాళ్ళు ఎటు వెళ్ళలేదు కదా. అరే అటు బదరా. యా ఓకే. ఈ హెవీ ట్యాంకుల్ని మనం ముద్దులు పెట్టుకుంటున్నాం వీకే ట్యాంకులు. ఓకే, ఇక్కడ ఆగిపోయాడు. ఇక్కడ ఎందుకురా అంత ఆవేశం నీకు? అరే టిఆర్ 7 వచ్చింది. చైన్ అది నాకు ఆ సునకానందం లేదు. నేను ఎర్ర లైన్ గోడవారిన వెళ్తా. ఓకే, నువ్వు కూడా మౌత్ మూసుకుని ఇలా రా. దొరికామా? ఎందుకు లేడు? ఉన్నాడు. ఆడు అలిగాడు కూడా. ఇంకోటి వచ్చాడు బయటికి. అది బ్రిడ్జ్ అడ్డం ఉంది. అబ్బా వేసాడు రా. ఎవడు రాడు, ఎవడు కొడుతున్నాడు కూడా తెలియట్లేదు. ఏమవుతోందంటే ఒకడు వస్తాడు, ఆడిని కాస్తూ ఇంకోడు ఉంటాడు వెనక, ఆడేస్తాడు. ఈడేసాడు లియో. అరే లియో కాదురా, ఇక్కడ ఉంటే ఏ స్పార్ నొక్కుతున్నారు. ఓకే, నువ్వు పేలిపోయావా? అదేగా చెప్పేది. అయితే నువ్వు వ్యూ నా ట్యాంక్ కి మార్చుకో బంగారం. యూ విల్ బి మై సెకండ్ సెట్ ఆఫ్ ఐజ్. ఓకే, ఒక్క బుద్ధి ట్యాంక్ ఉంది, దాన్ని పేలుద్దాం అనుకుంటే మళ్ళీ అదే పాయింట్ సి బి. నేను బి క్యాప్చర్కి వెళ్తున్నావా? కాదు కదా. ఒరే వాళ్ళదే ఎక్కువ రన్ అవుతుంది. ఎవరికో పడిందే. బీని క్యాప్చర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్. ఇంకొకటి పోతే ముగ్గురు. అరే इसको डाल दिया तूने. అరే హిందీలో ఠోక్ దియా అంటారు. ఓకే, తెలుగుని ట్రూ ట్రాన్స్లేషన్ చేసేసి నువ్వు హిందీకి డాల్ దియా, డాల్డా దియా, ఆయిల్ డబ్బా. అరే ఎందుకురా నీకు ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నేను బీకి వెళ్ళి నా ముడ్డి చూపిస్తా అందరికి. సెంటర్ లో కూర్చున్నా ఇక్కడ అది చూడు. దేకో పోయి దేకో ఇద్దరు దేకో. అరే ఎంగేజ్ అయి ఉన్నారు. చలో నైస్. బి ఆల్మోస్ట్ డన్. యా కంప్లీట్. ఆడు అయిపోయాడు. IS-2 షీల్డెడ్. గో ఫర్ కేవీ. KV3 కొట్టోకో. అరే చేంజ్ అయ్యారు ఇద్దరు. అంటే వాళ్ళకు కూడా తెలుసు, అరే అటు టిఆర్ 7 వచ్చిందిరా ఎట్లరా ఇప్పుడు అని. అరే 3 ట్యాంకులు ఉన్నాయి రా మన దగ్గర. ఓకే చూస్తా నాకు. ఇంత లాంగ్ షాట్ ఎందుకు? ఓకే 2 టిఆర్ 7 రా, నేను ఒక్కడిని టిఆర్ 6. అరే లాంగ్ షాట్ షార్ట్ కాదురా. నీ ప్రదర్శన అయ్యేసరికి we are having 965. If I am surviving, then that is enough. We will win this. ఇది 4 ఫేస్ అయిపోయాడు. ఇంకొక టైం. అరే మనకి 1000 పాయింట్లు వచ్చి గెలిచాం రా. యా దేవుడా, ఇంత కష్టపడితే మనకి డ్యామేజ్ 500 మరి చిల్లరగా ఉంది. బావు 15 కి పెరిగింది. ఏమిటది? కౌంట్ కాంబాట్ ఎక్స్పీరియన్స్ 5000, అంటే 200 తక్కువ 5000, 21,000. ఏంట్రా ఇది? అందులో మళ్ళీ లాస్ట్ నుంచి సెకండ్. ఇన్ని ప్రీమియం అకౌంట్ తోటి ఇది ఎలా ఉందంటే, నిన్ను అన్నిటికీ పొగిడి లేపేస్తారు పైకి. లేపేసిన తర్వాత ఫైనల్ గా నీకు మళ్ళీ ఏముంటది అక్కడ విషయం. రీసెర్చ్ కరో. ఓకే
1000 గోల్డ్ రకరకాల స్టార్ మార్కులు తీసుకుంటున్నాడు. ఏరా 1000 గోల్డ్ ఖర్చు పెట్టడం అవసరం ఇప్పుడు నేను? అస్సలు అవసరం లేదు. అస్సలు అవసరం లేదు కదా. ఓకే. SPIC కోసం